యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనాలు. నాకు ఒక ఉంగరం ఒకళ్ళు గిఫ్ట్ చేశారు నా మ్యారేజ్‌కి. మా మామయ్య నాకు ఉంగరం గిఫ్ట్ చేశారు. అయితే ఆ ఉంగరాన్ని మేము 2019లో అంటే మా మిక్కీ పుట్టిన తర్వాత 21 డేస్ తర్వాత ఫంక్షన్‌లో నేను అదే లాస్ట్ టైం ఆ ఉంగరాన్ని నేను చూడడం మా ఇంట్లో. అయితే ఆ ఉంగరం ఆ తర్వాత ఏమైందో కూడా మాకు తెలియదు యాక్చువల్లీ. ఆ ఉంగరం గురించి ఎన్నోసార్లు మేము ప్రార్థన చేసాము. మా మమ్మీ కూడా ఏమైంది, ఆ ఉంగరం ఏమైంది అని మా మమ్మీ కూడా అడిగేవాళ్ళు. నాకు చాలా బాధ అనిపించేది. కాకపోతే మొన్న నియర్లీ 2 మంత్స్ బ్యాక్ యాక్చువల్లీ నేను ఎప్పుడు డేట్ రాసుకునేటోడిని, కానీ ఆసారి ఆ టైంలో నేను డేట్ రాసుకోలేదు. అన్న వాక్యం చెప్తూ 5 విషయాలలో మీరు ఏ విషయాల గురించి దేవుణ్ణి నమ్ముతున్నారో అవి రాసుకోండి అనేసి అన్నారు అన్న. అయితే నేను ఆ 5 విషయాల గురించి రాసుకుంటూ లాస్ట్ పాయింట్లో ఆ మిస్ అయిన ఆ రింగ్ గురించి నేను రాసుకున్నాను. అయితే దాని గురించి నేను అన్నకు కూడా చెప్పలేదు ఎప్పుడు, ఇలా మాది రింగ్ ఒకటి మిస్ అయిపోయిందన్న అనేసి. కాకపోతే రీసెంట్లీ మొన్న లాస్ట్ వీక్ వెన్స్డే రోజు అన్ఎక్స్పెక్టెడ్గా నా వైఫ్ బీరువా ఎందుకు ఓపెన్ చేసి దాని లాకర్ ఓపెన్ చేసి దాని లోపల చూస్తే సడన్గా ఉంగరం అనేది అందులో ఉంది. నేను ఏం నమ్ముతున్నానంటే ఆ 5 పాయింట్స్లలో నేను ఒక పాయింట్గా దాన్ని రాశాను కాబట్టే అది వచ్చిందని నేను నమ్ముతున్నాను. ఆ వాక్యాన్ని బట్టి అన్నకి చాలా వందనాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ అన్న. అంతకంటే గ్రేట్ మిరకల్ ఏంటంటే 2019 నుంచి ఇప్పుడు బీరువా తెరవలేదు. చూసా కానీ అంతకంటే గ్రేట్ మిరకల్ ఏంటంటే మా మామయ్య వాళ్ళ అబ్బాయి తనకి మ్యారేజ్ అయింది, 2 పిల్లలు పుట్టిన తర్వాత సడన్గా ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళిపోతే చాలా ట్రబుల్స్ ఫేస్ చేస్తున్నారు. హైదరాబాద్ వెళ్ళిపోయాడు. ఆయన చెప్పా పెట్టకుండా ఇంట్లో ఉండి తన సర్టిఫికేట్స్ బట్టలు అన్నీ తీసుకుని వెళ్ళిపోయాడు. అయితే నేను అతని విషయం గురించి నేను ఫాస్టింగ్ ఉన్నాను, ప్రేయర్ చేశాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ప్రేయర్ చేశారు. అయితే కాకపోతే మనకి 2024లో అక్టోబర్లో అందరి ఫ్యామిలీస్ విజిట్ చేసి 10 పాయింట్స్ మీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో 10 విషయాలు ఏవైతే అసాధ్యమైనవి ఉన్నాయో అవి రాసుకోండి అనేసి అన్న చెప్పారు. అది రాసి ప్రేయర్ పాయింట్స్గా ఇవ్వమని చెప్పారు. దాంట్లో వన్ ఆఫ్ ది ప్రేయర్ పాయింట్ నేను ఏం రాశానంటే, ఆయన ఇంట్లో నుండి వెళ్ళిపోయిన పర్సన్ మా బ్రదర్ ఇన్లా ఇంట్లో నుండి వెళ్ళిపోయిన పర్సన్ మళ్ళీ తిరిగి రావాలని నేను ఆ పాయింట్ రాశాను. అద్భుత రీతిగా అతను ఇంటికి తిరిగి వచ్చాడు. ఎన్ని సంవత్సరాలు అయింది వెళ్ళిపోయి? నియర్లీ ఒక 1 year ఏమో. 1 year ఇంటి నుంచి వెళ్ళిపోయి పిల్లలు వదిలేసి అందరినీ వదిలేసి ఇంటి నుండి వెళ్ళిపోయాడు. వితౌట్ కాంటాక్ట్, అసలు కాంటాక్ట్ లేదు, ఏం లేదు. సడన్గా వచ్చేసాడు. అతని గురించి మీరు కూడా ప్రేయర్ చేయండి, కంప్లీట్ సాల్వేషన్లోకి రావాలని. వన్ ఆఫ్ ది టైంలో అంటే నేను చదువుకునే టైంలో నాతో పాటు ప్రేయర్ చేసుకోవడం, నాతో పాటు మండిన వ్యక్తి, కాకపోతే సడన్గా పడిపోయాడు. అతని గురించి అందరూ ప్రార్థించమని ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా. సంవత్సరం నుంచి వెళ్ళిపోయిన వ్యక్తికి తిరిగి రావాలని దేవుడు మనసు పుట్టించాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాట్ ఎ వండర్ఫుల్ థింగ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా.